20 ఏళ్ల ముందు జరగబోయే విషయాలను ఊహించి ఇప్పటి నుంచే నిర్ణయాలు తీసుకుంటారని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇలా హైదరాబాద్ నుంచి అమరావతి వరకు కట్టింది, సీఓలను చేసింది, రోడ్ల హైవేలు వేయాలన్నది నేనే అంటూ చంద్రబాబు మరోసారి తన డప్పు తానే కొట్టుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటర్లు కురుస్తున్నాయి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వినుకొండలో ఆయన పర్యటించారు. తొలుత చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎన్ఎస్పీ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏ ద్వారా వ్యవసాయం అందుబాటులోకి తెస్తామన్నారు. మార్చి నుంచి అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించి సంపదగా మారుస్తామన్నారు. జపాన్ మాదిరిగా ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతి వెంకన్న లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ రిపోర్టు వచ్చిందని, అలాగే సెట్ నివేదికలో మాత్రం నెయ్యి లాంటి కెమికల్ వాడారని ఉందని చంద్రబాబు పొంతనలేని మాటలు చెప్పారు. రౌడీయిజానికి పాల్పడే వారిపై సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీలో శుక్రవారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సభలో దుస్తులు విప్పి నిరసన తెలియజేయడాన్ని ఖండించారు. 2014లో ముఖ్యమంత్రిగా వినుకొండకు వచ్చిన చంద్రబాబు అప్పుడిచ్చిన హామీలే మళ్లీ ఇచ్చారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, హైటెక్ సిటీతో ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో 20 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే ప్రాంతం హైదరాబాద్ నగరం, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడు నేను కొత్తగా ఆలోచించేది మళ్లీ ఆదాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని. విశాఖపట్నంలో $15 బిలియన్ డేటా సెంటర్ వస్తా ఉంది. గూగుల్ పెడుతున్నారు, ఏ వస్తుంది. అమరావతి మీకు ఒక గట్టిగా అరిస్తే అమరావతిలో వినపడుస్తుంది, అక్కడ అరిస్తే కేకేస్తే మీకు వినపడుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంకా దగ్గరైపోతుంది మీకు. అలాంటి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నాం. భారతదేశంలో మొదటిసారి ప్రపంచంలో 6-7 దేశాల్లో సమానంగా అమరావతిని పోతుందంటే అది ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయమే కాకుండా వ్యవసాయాన్ని చెప్పాను. ఏఐ అగ్రానమిస్టులు తీసుకొస్తాం. ఇవన్నీ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ పొలం దగ్గరికి, మీ పిల్లల దగ్గరికి, మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం.